ఎవరిని గెలిపించినాం? కాషాయ జెండాని గెలిపించినాం. అట్లే రేపటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా గౌరవనీయులు అంజిరెడ్డి గారిని, మల్కా కొమరయ్య గారిని గెలిపిస్తే నా గొంతు కొంచెం రెస్ట్ దొరుకుతుంది. రోజు నేనే మాట్లాడి అన్నీ నేనే అరిచి చేయడం వల్ల నేను కొంచెం వీక్ అవుతుంటా, నష్టపోతూ ఉంటాం. అందుకని నన్ను ఇంకో 4 రోజులు మీరు కాపాడుకోవాలంటే నాకు ఇంకో 2 సపోర్ట్గా రావాలి. ఇస్తారా ఇస్తారా? సో అంతే విశ్వాసంతో కిషన్ రెడ్డి గారు వస్తానని అడిగితే నేను చాలామంది గ్రాడ్యుయేట్ మిత్రులకి, ప్రైవేట్ స్కూల్లో టీచర్లకి, యాజమాన్యాలకి రిక్వెస్ట్ చేసి ఒక్కరోజు ముందు చెప్పిన ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చినటువంటి గ్రాడ్యుయేట్ మిత్రులకి, పార్టీ నాయకులకి, ఉపాధ్యాయ సోదరులకి, సంఘాలను పక్కన పెట్టి కొంతమంది ఉపాధ్యాయ మిత్రులు వచ్చారు. వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ చివరిగా మా జర్నలిస్టు మిత్రులు కూడా, అనేక మంది జర్నలిస్టు మిత్రులకు ఓటు ఉంటుంది. చాలామంది మీరు కూడా గ్రాడ్యుయేట్సే కాబట్టి అన్న మా రగన్న గెలిస్తే మా ఈనాడు విలేకరు గెలిచినట్టు, మా రిపోర్టర్ గెలిచినట్టు అని ఆ రోజు మీరు నా కోసం ఎట్లా కష్టపడ్డారో ఇప్పుడు రేపు అదే రకంగా అంజిరెడ్డి గారి కోసం, మల్కా కొమరయ్య గారి కోసం కూడా మౌత్ టు మౌత్ క్యాంపెయిన్లో మీరు మాకు సహాయపడాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరి మీకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వస్తలే సప్పుడు 16,000 మెజారిటీ వచ్చిన మెదక్లో సప్పుడుకి ఇంతే ఉంటుందా? అద్దాలు వలిగిపోవాలి రీసౌండ్కి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అరే అమెరికాలో ఇంతకంటే ఎక్కువ సప్పుడు వచ్చింది. ట్రంప్ భయపట్టిండు. మోడీ గారు వస్తే మోడీ గారు అని మోడీ అని అరిస్తే అమెరికాలో ట్రంప్ భయపట్టిండా లేదా? అరే ఎవరు ట్రంప్ అంటలేరు, అందరు మోడీ అంటారు అని భయపట్టిరు. గా గడ్డ మీద గంత సప్పుడు వస్తే గీ గడ్డ మీద ఎట్లా రావాలి? నేను పార్లమెంట్కి పోయి అప్పుడప్పుడు సార్ నేను మెదక్ ఎంపీనంటే క్యా అప్పుడు ఇందిరాజీ జీతేసో కాన్స్టిట్యూన్సీ జీత్కా అని అడుగుతున్నారు. మరి అట్లాంటప్పుడు మెదక్ సప్పుడు ఏం దాకా పోవాలి? ఢిల్లీ దాకా పోవాలనా? నిన్ననే ఢిల్లీలో పెద్ద సప్పుడు వచ్చిందా? ఎవరు అధికారం చేపట్టిరు? ఎవరు? రేఖా గుప్తా అని మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారికి పార్టీ ఒక అవకాశం ఇచ్చింది. అందుకని ఆడ కూర్చున్న మా వీణ కానీ, ఈడ కూర్చున్న మా గోదావరి కానీ మాకేం వస్తలేదని ఆవేశపడకుండా ఎవరి వంతు వచ్చినప్పుడు వాళ్ళ వంతు వస్తుందా రాదా? ఇప్పుడు మనం వెలుతురులో ఉన్నాం, పగల్లో ఉన్నాం. ఇప్పుడు అమెరికా ఎట్లుంటుంది? చీకట్లుంటుంది, అర్ధరాత్రిలో ఉంటుంది. సో భూమి గుండ్రంగా తిరిగినప్పుడు మీ వంతు వచ్చేటప్పుడు కూడా మీ వంతు వస్తుంది. ఇటు ఉన్నోళ్ళు అటు పోతారు, అటు ఉన్నోళ్ళు ఇటు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా అటు నుంచి ఇటు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వేదిక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు అన్న. ఇప్పుడు మన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమరయ్య గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.